Father now it is ప్రతి ఒక్కరికి ఈ కాలం నుంచి ఆ కాలం వరకు ఈ కాలం నుంచి ఆ కాలం వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. కొంతమంది క్లాస్ రూమ్లో కృష్ణాచరణ చేస్తున్నారు. డోంట్ నో క్లాస్ రూమ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1 మీకు మనేదే రాదు. ఈ హాల్లో ఏదైతే ఈగల్లో వాళ్ళకి క్లాస్ చూడడం ద్వారా చేయకుండా చచ్చిపోతే సో మీకు కూడా రాదు, మీకు పక్కన వాళ్ళు కూడా రాదు. కొట్టండి మరి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, లంచ్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయింది. కొంతమంది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా వెళ్తారు, కొంతసేపు అయిన తర్వాత నిద్రపోనికి రెడీ అవుతారు. సో ఈ క్లాస్ చూడడం ద్వారా ఎవరైతే పక్కన నిద్రపోనికి రెడీ అవుతారో వాళ్ళిద్దరు కూడా మనం ఏం చేయొచ్చు, లేకపోతే చాలా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామా చేద్దామా? ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు మన సర్కిల్ కాలేజ్ మేనేజ్మెంట్, మధుకర్ సార్కి, ఎస్పెషల్లీ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్కి నాకు అవకాశం ఇచ్చినందుకు. రాబోయే 1 గంటలు ఇంత మంచి బ్యూటిఫుల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, నాలెడ్జ్ షేర్ చేయడానికి యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రెండోది, స్టూడెంట్స్ అందరికీ నేను ఒక ప్రామిస్ చేస్తున్నా. ఈరోజు డేట్ ఎంత? 10th of this month. Which year? Okay, 10th February 2024 will be the most memorable day in your life. Is my promise. ఏదో మాటలు చెప్పినట్టు కాదు, సాధనలో కూడా చూపిస్తాను. ఓకే, సో బిఫోర్ ఈ ప్రోగ్రామ్ నుంచి బెస్ట్ బెనిఫిట్స్ మీరు పొందాలనుకుంటే రూల్ నెంబర్ 1, బాడీ ప్రెసెంట్. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో రాబోయే కొద్దిసేపటికి బాడీ కూడా ప్రెసెంట్ ఉండాలి, మైండ్ కూడా ప్రెసెంట్ ఉండాలి. ఓకేనా? అండ్ రూల్ నెంబర్ 2, మీరు వినకుండా కూడా పర్లేదు, కానీ పక్కన మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు రాబోయే 2 గంటలు. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్నింగ్ పాయింట్ అయినదో మనకు చెప్పలేము కాబట్టి. సో డోంట్ డిస్టర్బ్ దెమ్. రూల్ నెంబర్ 3 వచ్చేసి ఏదైనా పాయింట్ నచ్చితే మనస్ఫూర్తిగా మీరు అప్రిషియేట్ చేయొచ్చు విత్ క్లాస్ ద్వారా, ద్వారా. ఇది రూల్ నెంబర్ 3 అనమాట. ఇంకా రూల్ నెంబర్ 4, ఎలా అయినా ఈరోజు యాన్యువల్ డే కాబట్టి బుక్ పెన్ను తీసుకొని రాలేదు. చాలా మంది గదిలో ఉంటారు, నేర్చుకుని చాలా ఫాస్ట్గా మర్చిపోతారు. సో అందుకోసమే నేర్చుకుని ఈరోజు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత ఒకసారి రివిజన్ చేసి మిగతా వాళ్ళకి పాయింట్స్ షేర్ చేసి అప్పుడే మీకు గుర్తుంటుంది. 24 అవర్స్లో మనం నేర్చుకుని ఇంకొకరు చెప్పినామనుకోండి, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుందంట, సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుందంట. సో అందుకోసం అది గుర్తు పెట్టుకోండి. రెడీయా మరి? థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎస్ అనే పదం వచ్చినప్పుడు చేతులు పైకెత్తి ఎస్ అని చెప్పాలి. రెడీయా మీరు అందరూ కూడా? థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసే ముందు నా గురించి అయితే ఏవైతే చూశారో కొన్ని విషయాలు సార్ కూడా చెప్పారు, అవన్నీ తీసి పక్కన పెట్టండి. నేను బేసికలీ పుట్టి పెరిగినంతా కూడా హైదరాబాద్, స్పెషల్లీ నా స్కూల్ లైఫ్ అంతా కూడా ఇక్కడ సంతోష్ నగర్ ఈ ఏరియాలోనే అనేది జరిగింది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు, ఐ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్, హౌ టు డ్రెస్ అప్, హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోల్స్ ఇవన్నీ కూడా ఉండేది కాదన్నమాట. చాలా స్టేజ్ ఫియర్ కూడా నాకు ఉండేది. బట్ ఎలా అయితే నేను ఎదగడం స్టార్ట్ చేస్తాను, కష్టమంటే ఏంటో చూడడం స్టార్ట్ చేస్తాను, అక్కడ నుంచి లైఫ్లో మిరాకిల్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్